నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీ బలుసులమ్మని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ, తెలంగాణ తొలి శాసన సభాపతి మధుసూదనాచారి. తాడేపల్లిగూడెంలో కళారంగాన్ని ప్రోత్సహిస్తూ విశేష సేవలు అందిస్తున్న బుద్దాల వెంకటరామారావుకు కళామ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన కొట్టు వెంకట్. తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం రాత్రి కన్నుల పండుగగా జరిగిన బలుసులమ్మ అమ్మవారి ఊరేగింపు. వాహనదారులు తమ భద్రత కోసం హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. భీమడోలు సీఐ కృష్ణ. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారిని జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ నిర్వహణలో జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంట ఆయన మనవడు అక్షయ్ దత్త, వెస్ట్ విప్పరు గ్రామ జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, అడిషనల్ పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్, హైదరాబాద్ డీఎస్పీ చింతోజు మాధవరావు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ బలుసులమ్మ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని కోరారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాలలో సహకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు, ఆయన తనయులు బొలిశెట్టి రాజేష్కి, తాడేపల్లిగూడెం నాయకులకు, వ్యాపారస్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖు జరగబోయే మహాకుంభ నివేదనకు ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో కొలువై ఈ ప్రాంత ప్రజల కొంగు బంగారంగా వారి జీవితాల్లో సంతోషాన్ని, సంతృప్తిని, సంపదను నిరంతరం అనుగ్రహిస్తున్నటువంటి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించేటువంటి అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తూ ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో స్థానికంగా ఉండేటువంటి దేవుళ్లను వారి అనుగ్రహం ద్వారా చక్కటి జీవితం కొనసాగాలనేటువంటి ఆరాధనా భావంతో ఆరాధించడం భారతీయుల సత్సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంటే ఒక అపురూపమైనటువంటి సన్నివేశం నిన్న రాత్రి మేము తాడేపల్లిగూడెంలో అడుగుపెట్టినటువంటి మరుక్షణం ఒక మధురానుభూతికి లోను కావడం జరిగింది. అపురూపంగా, చాలా గొప్పగా సిటీ మొత్తాన్ని ఒక పండుగ వాతావరణం, అంటే అప్పటి వరకు కాస్త ప్రయాణ బడిగల వల్ల నేను సేద తీరుతున్నటువంటి నేను కళ్ళు తెరిచే వరకు భూలోకంలో ఉన్నామా, స్వర్గలోకంలో ఉన్నామా అనేటువంటి ఒక తీయని అనుభూతికి లోను కావడం జరిగింది. అంటే ఈ ప్రాంత ప్రజల్లో ఆ స్థాయి ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం వెల్లివిరుస్తున్నది అంటే ఈ తల్లి చల్లని దీవెనలే. కాబట్టి ఆ తల్లి ప్రతి సంవత్సరం జరిగేటువంటి జాతర పండగ సందర్భంగా బహుశా తాడేపల్లిగూడెంలో ఉండేటువంటి జన సముద్రం కంటే 2-3 రెట్లు ఎక్కువ ప్రజలు ఈరోజు ఈ గ్రామంలో, ఈ పట్టణంలో కొలువై ఉండడం జరిగింది అని అంటే బంధువుల్ని, మిత్రుల్ని, మన నిజంగా భారతీయ సంస్కృతి ఎంత గొప్పది అని అంటే ఎటువంటి ఒక సందర్భం వచ్చినా రక్త సంబంధికుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించుకొని
అందరి మధ్య పండుగలు గొప్పగా చేసుకోవడం అనేది మనకు ఉండేటువంటి గొప్ప మానవ సంబంధాలకు, మానవత్వానికి ప్రతిరూపం. బలుసులమ్మ వారి జాతర మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి దర్శనం పొందటం చాలా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా 10 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ, ముఖ్యంగా దేవాలయ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా తాడేపల్లిగూడెం కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బలుసులమ్మవారి జాతర సందర్భంగా మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతోమంది ఎంతో దూరం నుంచి రావడం చాలా సంతోషం. అలాగే ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక అభివృద్ధి సంక్షేమంతో ఒక సుపరిపాలన ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా నాయకులకు, అదేవిధంగా స్థానిక నాయకులకు, మన జిల్లా ప్రజలు అందరికీ కూడా బలుసులమ్మ వారి ఆశీస్సులు ఉండాలని, వారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు స్వాగతం తెలియజేసినటువంటి నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ గారు, తణుకు ఏఎంసీ చైర్మన్ శివ గారికి, అదేవిధంగా మిగిలిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొద్దిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, పుర ప్రజలు, భక్తులు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా 10 రోజులు పూర్తి చేసుకుని, ఒక్కో రోజు ఒక రకమైన యాగాలు, హోమాలు, బలిహరణ, కుంభ నివేదన కార్యక్రమాలతో నిన్నటి రోజున అంగరంగ వైభవంగా అమ్మవారు జాతర ఊరేగింపు కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కదిలి వచ్చి అమ్మవారికి దివ్య నీరాజనాలు పట్టించారు. అలాగే ఇవాళ రోజున అమ్మవారికి ఇంటికాడ నైవేద్యం పెట్టుకుని ఆడపడుచుని సత్కరించుకుంటా చేసుకోవడం జరిగింది. అలాగే 27వ తారీఖున మహాకుంభ నివేదన పూర్వక అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కుంభ నివేదన కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి అమ్మవారు తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, కళాకారులను ప్రోత్సహిస్తూ ఎందరో నిరుపేద కళాకారులకు ఊపిరి అందిస్తున్న కళామ తల్లి ముద్దుబిడ్డడు బుద్దాల వెంకటరామారావుకు, ఆయన కుటుంబానికి నటరాజస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ ఆకాంక్షించారు. బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో బీవీఆర్ కళాకేంద్రం నిర్వహణలో 33వ జాతీయ నాటిక పోటీలలో భాగంగా 3వ రోజుగా శనివారం సాయంత్రం స్థానిక డిఎస్ చెరువు సమీపాన గల బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులకు సత్కారాలు, ఖరీదైన జైలు, అసత్యం నాటికలను ప్రదర్శించారు. కళారంగానికి చేయూతనిస్తున్న మాగంటి ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కడియం పరశురాం, విజయలక్ష్మి దంపతులను, నిడమూడు రమా సత్యనారాయణ దంపతులకు ఉగాది పురస్కార సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వల్వల బాబ్జీతో పాటుగా కూటమి నాయకులు గట్టి మాణిక్యాలరావు, గంధం సతీష్, అడబాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వారు సత్కార గ్రహీతల సేవలను కొనియాడారు. పట్టణ జీవితంలో పక్కపక్కనే ఉన్న పక్కింటి వారిని పట్టించుకొని మానవత్వం లేని మనుషుల మధ్య జీవించకూడదని అపార్ట్మెంట్ సంస్కృతిని అద్దం పట్టేలా ఖరీదైన జైలు నాటిక రక్తి కట్టించింది. దేవుళ్ల పేరిట జరుగుతున్న మోసాలను అసత్యం ద్వారా నాటికలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్రం పాలకవర్గ సభ్యులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, ఎన్వి రమణారావు, కోటి విజయకిషోర్, కృష్ణారావు, పిటి వెంకన్న, సరస్వతుల హనుమంతరావు, కాశీ విశ్వనాథం, పాలడుగుల సతీష్, పైలు శ్రీనివాస్, ఎర్ర ఆంజనేయ స్వామి, కొడాలి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పరశురామ్ గారు తాడేపల్లిగూడెం ప్రజలు తెలియని ఎవరు ఉంటారు. ఎందుకంటే ఆయన మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే విజయభారతి స్కూల్ అనేది మీ అందరికీ చాలా మందికి మిత్రులందరికీ కూడా తెలుసు. అక్కడి నుంచి వచ్చిన మరి ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణానికి మొట్టమొదటిగా
ఒక కళ్యాణ మండపం నిర్మించాలన్న ఆలోచన ఆయనకి రావడం, ఈవేళ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ కళ్యాణ మండపాన్ని రూపొందించడం జరిగింది. సామాన్యులు కాటించి పెద్దలు కూడా అందరూ కూడా సెంటర్లో ఉన్న మాగంటి కళ్యాణ మండపం అంటే అందరికీ కూడా అమితంగా ఇష్టపడే కళ్యాణ మండపం. ఆయన వ్యక్తిత్వం ఈవేళ అందరికీ తెలుసున్న విషయాలు. ఈవేళ అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఉద్దాల రామారావు గారు సన్మానించడం అనేది మహామోహంగా భావిస్తూ ఉంటాం. అలాగే నాకు 2 విషయాలు చెప్పారు నిడుమూల సత్యనారాయణ గారి గురించి. 500 కోట్ల విలువ గల కాలేజీని సుప్రీంకోర్టులో ఫైట్ చేసి తీసుకొచ్చి వేళ దాన్ని అలా నిలిపి మరి అందరికీ అందుబాటులో ఉండేలాగా చేసిన సత్యనారాయణ గారికి సన్మానించడం కూడా ఒక విశేషంగా భావిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈవేళ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు రామారావు గారు అన్న సంగతే మొత్తం తాడేపల్లిగూడు పట్టణంలో కానీ తాడేపల్లిగూడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పూర్తిగా తెలుసు. అయితే ఈవేళ అన్నిటినీ దగ్గరుకుని ఈవేళ కళామందరి సేవలో ధరించడం అనేది ఆయన మొట్టమొదటి లక్ష్యం. వృద్ధ కళాకారుల్ని పేద కళాకారుల్ని సన్మానించి ఉడతా భక్తిగా వాళ్ళకి సాయం చేసే మంచితనం ఉద్దాల రామారావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తణుకు నియోజకవర్గ పరిశీలకులు కొట్టు వెంకట్ నివాసం వద్ద ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నియోజకవర్గ నాయకులు కొట్టు తాతాజీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొట్టు వెంకట్కు తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా నియమించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బండారు నాగు, చిటికెన ప్రసాద్, సుచిత్రారెడ్డి, బొద్దాని శ్రీనివాస్, ఎలిశెట్టి నరేంద్ర, పాలకోడేటి సురేష్, కట్టా నాగరాజు, కనుపూరు ఉదయభాస్కర్, జడ్డు హరిబాబు, సూర్పని రామకృష్ణ, సబ్బీతి గోపి, వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేలుపు బలసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి పట్టణ పురవీధుల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఆలయ ఈవో చంద్రశేఖర్ల నేతృత్వంలో ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. తాడేపల్లి పట్టణ పురవీధుల్లో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అమ్మవారి ఉన్న రథాన్ని నడిపారు. ఊరేగింపులో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజాలు డాన్స్ చేస్తూ యువతను ఉత్తేజపరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు అమ్మవారిని ఊరేగింపును ఆసక్తిగా వీక్షించారు. బల్సులమ్మ గుడి వద్ద ప్రారంభమైన ఊరేగింపు కార్యక్రమం శేషమహల్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్, భీమవరం రోడ్, ఏలూరు రోడ్డు, తణుకు రోడ్లో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. బాణసంచా భారీగా కాల్చారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో డీజే సౌండ్స్, గర్గ నృత్యాలు, కాళికా వేషాలు, పూణే బ్యాండ్, గిరిజన నృత్యాలు, వివిధ రకాల వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు. యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజీ మాట్లాడుతూ ఈ ఊరేగింపు కార్యక్రమంలో తమకు సహకరించిన తాడేపల్లిగూడెం ప్రజలకు, పోలీసు సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఊరేగింపు కార్యక్రమంను పర్యవేక్షించారు.
మీ అందరికీ మేము ఏదైతే చెప్పామో మార్చి 12వ తారీఖున అమ్మవారి జాతరని ప్రారంభించే ముందే మేము చెప్పడం జరిగింది. అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ 10వ రోజుకి చేరుకున్నాం. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ కూడా లేకుండా ఇవాళ వరకు అంగరంగ వైభవంగా ప్రతి రోజు కుదిరినంత ఎక్కువే చేసాం, కానీ ఎప్పుడూ తక్కువ చేయలేదు. అమ్మవారు కూడా అలాగా చేయించుకున్నారు. అలాగే భక్తులు కూడా వారు చాలామంది అంటే వాలంటీర్గా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మన గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రతి రోజు పెట్టే ప్రతి కార్యక్రమంలోనూ కూడా వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది. ఒక రోజుకి మించి ఇంకొక రోజు భక్తులు పెరిగి ఒక రోజుకి మించి ఒక రోజు కార్యక్రమాలు చాలా గ్రాండ్గా జరిపించగలిగామంటే కేవలం మహిళా భక్తురాళ్ళు నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇవాళ 10వ రోజు. ఇవాళ మన ఊరేగింపు చేసుకున్న అమ్మవారిని ఊరంతా కూడా ఇవాళ కూడా దాదాపుగా 50 నుంచి 60 వేల మంది భక్తులు పైచిలకే కానీ తక్కువలో లేరు. అంతమంది భక్తులు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మాతో కలిసి అమ్మవారి ఊరేగింపులో వాళ్ళంతా కూడా వాలంటీర్గా వచ్చి అమ్మవారి ఊరేగింపుని ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అలాగే ఇంత ఘనంగా చేయడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క వ్యాపారస్తులు, అలాగే డాక్టర్స్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ లేకపోతే రిటైర్డ్ పీపుల్ కానీ నిజంగా చెప్పాలంటే పరమతం వల్ల నుంచి కూడా అమ్మవారి జాతరను చూసి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరీ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము అంటే అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఆయన పిలుపు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. అలాగే మా కమిటీ అంజిబాబు గారు కానీ వారి యొక్క మిత్ర బృందం కానీ ప్రతి ఒక్కరూ కలిసి ఆరాధన కానీ లేకపోతే నిన్న జ్యోతి ఆరాధన కానీ అసలు నిజంగా చెప్పాలంటే మహిళా భక్తుల గురించి మాత్రం మనం ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. అలాగే వ్యాపారస్తులు కూడా నిజంగా భక్తి పారవస్యంతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. ఈ క్రెడిట్ అంతా కూడా ప్రతి ఒక్కరిది, తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ఒక్కరిది అని మనకు నేను చెప్పగలను. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో జరుగుతున్న జాతర మహోత్సవ కార్యక్రమం ఒకే సంకల్పంతో మేము ఇక్కడ జాతర మహోత్సవ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు తలపెట్టారు. ఆ సంకల్పం ఈ రోజున ఇంతమంది జనంతో చూస్తుంటే ఆ సంకల్పం మాకు చాలా మంచిది అనిపించింది. ఆయన ఒకటే అన్నారు, తమ్ముడు వేదపరంగా జరిగేది తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అన్ని రంగాల్లోనూ కూడా సుభిక్షంగా ఉండాలి. దీనికి మనం ఏం చేయాలంటే మేము ఘనాపాటి గారిని, పంతులు గారిని మొత్తం వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం చేయాలంటే దానికి పొద్దున్నుంచి హోమాలు, చండీ పారాయణాలు, సాయంత్రం ధూప సేవ, బలిహరణ అనే కార్యక్రమంతో ఒక్కో రోజు ఒక విధమైన బలిహరణ కార్యక్రమంతో అమ్మవారికి విశేషమైన శక్తి పెంపొందించి ఆ శక్తి ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుని ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఆయన ఒక్కరి కోసమే చేసిన కార్యక్రమం కాదు అని ఆయన చెప్పారు. ఇవాళ అమ్మదయ వల్ల అది నిరోగంగా మాకు కనపడుతుంది. ఊరంతా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అమ్మవారి సేవలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని భీమడోల్ సిఐ పి కృష్ణ సూచించారు. ఎస్ఐ ఎస్కే మదీనా భాషాతో కలిసి సిఐ కృష్ణ భీమడోల్ రైల్వే గేటు వద్ద ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులను నిలుపుదల చేసి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్ కొనుగోలు చేయించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించిన వారిని అభినందించి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో వాహనదారుడి ప్రాణాలు నిలిపేది హెల్మెట్ అని, కేవలం తలకు బలమైన గాయాలు కారణంగానే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని సిఐ తెలిపారు. కుటుంబ సభ్యులు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఐ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోల్ ఎస్ఐ మదీనా భాష, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాలతో మన ఏలూరు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ డ్రైవరేజ్ జరుపుతున్నాము. అందులో భాగంగా ప్రతిరోజు భీమడోలు సర్కిల్ లిమిట్స్లోని, భీమడోలు పోలీస్ లిమిట్స్ PS లిమిట్స్లోని, అదేవిధంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కూడా ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది ప్రతిరోజు కంపల్సరీగా పెడుతున్నాము. అందులో భాగంగా ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమనుకుంటే, కంపల్సరీ వెహికల్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ వాళ్ళ భద్రత పర్పస్ హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించి బయటికి రావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మేము వెహికల్స్ ఆపి ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే, మా ఇంటి దగ్గర ఉంది సార్, మర్చిపోయాము, కంగారులో వచ్చేసామనేసి ఏవో మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు గమనించి ఇటువంటి సాకులు చెప్పడం కాకుండా మీ లైఫ్ పర్పస్ మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలనేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా ప్రయాణాలకు కానీ బయటికి కానీ వెళ్ళేటప్పుడు ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలనేసి మరొకసారి ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. శ్రీ బల్సులమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాగంటి కళ్యాణ మండపంలో అతిథులకు విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వలవల బాబ్జీ అతిథులకు స్వయంగా వడ్డించారు. శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఆరిమిలి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంధం సతీష్, ముత్యాల సత్యనారాయణ, పాతురి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
బలసులమ్మ తల్లి దర్శనం తనకు మంచి అనుభూతిని మిగిల్చిందని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం శ్రీ బలసులమ్మ వారిని ఆయన దర్శించుకుని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు గురజాడ ఆనంద్ నివాసానికి విచ్చేశారు. తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ అమ్మ అనుగ్రహం భవిష్యత్తు తరాలకు కలగాలన్నారు. శాస్త్ర సాంకేతిక గ్లోబలైజేషన్ బారిన పడి కులవృత్తులు కనుమరుగైపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారన్నారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ కెఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి జాతర వల్ల భావితరాలకు హైందవ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయన్నారు. బలసులమ్మ జాతర ఏర్పాట్లు ఎంతో బాగున్నాయన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు గురజాడ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంచి ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. చాలా అంటే సమాజంలో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి క్రమంలో గతంలో ప్రతి ప్రాంతానికి ప్రతి ఊరికి జీవనాడి కులవృత్తులు. అటువంటి కులవృత్తులు భయంకరమైనటువంటి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ధర్మిలా చాలా భయంకరమైనటువంటి దెబ్బ, భయంకరమైనటువంటి కుదుపుకు లోనవుతూ ఉన్నది. అంటే నా చిన్ననాటి, ఇప్పుడు నా వయసు దాదాపు 70 ఏళ్ళు, 60 సంవత్సరాల నుంచి నాకు వృత్తులపరమైనటువంటి అవగాహన ఉన్నది. చిన్నప్పుడు స్వర్ణకార వృత్తి, స్వర్ణకార వ్యాపారం అంటే ఈ బంగారానికి సంబంధించినటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ స్వర్ణకారులకే పరిమితం. అటువంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఏ తాడేపల్లిగూడెంలో చూసినా, విజయవాడలో చూసినా, హైదరాబాదులో చూసినా ఈ వృత్తులన్నీ మేము పంచవృత్తుల వాళ్ళం. మాకుండే కంచరం, కమ్మరం, ఈ స్వర్ణం, తర్వాత శిలాశిల్పులు, తర్వాత ఇనుం పని, ఇవన్నీ కూడా ఈ వృత్తులన్నీ ఈ వర్గాల వారి చేతి నుంచి మాయమైపోతున్నాయి. వాస్తవంగా ప్రభుత్వాలు ఏ సాంకేతికంగా కానీ పరిపాలనా పరంగా కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ వృత్తికైతే ప్రమాదం పొంచి ఉన్నదో, ఏ వృత్తి అయితే మనుగడను కోల్పోతున్నదో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల బాధ్యత. కానీ అనేక కారణాల వల్ల ఇది దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కానీ ఇతర మహారాష్ట్రంలో కానీ అంతటా కొనసాగుతున్నటువంటి పరంపరలో ఇవాళ గతంలో నేను స్వయంగా స్వర్ణకారుణ్ణి, మా నాయనగారు ఆ వృత్తి చేసేది, నేను కూడా ఆ వృత్తిలో కొంత ప్రవేశం ఉన్నది, కొంత వ్యాపారం కూడా చేసిన. 150 రూపాయలకు తులం బంగారం ఉంచెలు చూస్తే ఇప్పుడు 1,50,000, 60,000 రూపాయలకు. తర్వాత ధరలు పెరిగినాయి, ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి, వాళ్ళ తాకిడికి స్వర్ణకారులు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు తాడేపల్లిగూడెం సంగతి నాకు తెలియదు కానీ ఈ వెస్ట్ బెంగాల్ స్వర్ణకారులు కూడా వచ్చిండ్రు. అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ల మధ్య ఈ కుల వృత్తులు ఇబ్బందుల పాలవుతున్నాయి. ఈ 5 వృత్తులకు సంబంధించినవి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ రకంగా కొనసాగడానికి మనం అన్వేషణ చేస్తే దొరికే ఆ రిజల్ట్ ఏంటంటే రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళను మనం ప్రభావితం చేయలేకపోతున్నాం. రాజ్యాధికారంలో మనం భాగస్వాములు కాకపోవడం ద్వారా ప్రభావితం చేయలేకపోతాం. బొలసులమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా మమ్మల్ని తాడేపల్లిగూడెం ఆహ్వానించిన శశి గారికి అలాగే ఆనంద్ గారికి చాలా ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, అలాగే 50 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుందని చెప్పడంలో అసలు అమ్మవారిని చూస్తుంటేనే అమ్మవారు అక్కడ కూర్చోయిందా అన్నట్టుగా, నిజంగా అమ్మవారు ఉందా అన్నట్టుగా అసలు చాలా ఆనందంగా అనిపించింది. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కార్పొరేషను, తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో వివిధ జిల్లాలు తిరుగుతూ అక్కడ లోకల్గా ఉన్న విశ్వబ్రాహ్మణుల సమస్యలపైన మేము తిరుగుతూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. అవన్నీ ప్రభుత్వానికి తెలియజేస్తూ అక్కడ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మేము అందరం కలిసి, నేను మా డైరెక్టర్లు అందరం కలిసి ప్రయాణిస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులంతా కలిసికట్టుగా ఉండి ఒకటే మన సంఘంగా ఏర్పడి ఒక జాతికి ఒక దిశానిర్దేశం నిర్ణయించాలని కోరుకుంటున్నాము.
ఈరోజు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మధురమైన ఘట్టం. ఈరోజు బలుసులమ్మ తల్లి దర్శనం జరగడము, ఈరోజు పట్టణంలో ప్రజలందరూ కూడా మమేకమై ఈ జాతర ఒక పండుగలాగా, వారి ఇంటి పండుగలాగా ప్రతి ఇంటి ముందు కూడా టెంట్స్, అలాగే ముగ్గులు, ప్రతి వాళ్ళు కూడా అందరూ పూర్ణాలు తీసుకొని, పూర్ణ కుంభాలు తీసుకొని అమ్మవారి దర్శనానికి రావడం, ఇదంతా చూస్తుంటే, ఈ కోలాహలం చూస్తుంటే మన సంస్కృతిని, మనము మన సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నామనే ఒక గర్వము, అలాగే ఈ ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో, మోడర్న్ ఆధునిక జనరేషన్, వాళ్ళందరూ కూడా ఇటువంటి జాతరల వల్ల, ఇటువంటి మన సాంప్రదాయ పండుగల మేళవింపు వల్ల వాళ్ళకు కూడా ఒక ఆ ఆచారం అనేది, అలాగే ఈ పద్ధతులు అనేవి, మన హైందవ సాంప్రదాయ రీతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అలవర్చుకుంటారని ఆశిస్తూ, మరి మాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి గురజాడ ఆనంద్ కుమార్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఈ మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి కూడా ఒక జాతరగా చేసుకోవడం కాకుండా మనందరం కూడా ఇంటి ఆడపడుచులు పిలిచి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి పిలుపుని మనందరం కూడా తీసుకోవడం జరిగింది. నిన్న మనం చూసాం, చక్కగా అమ్మవారికి కలశాలతో వేలాదిగా వచ్చేటువంటి ఆ యొక్క జనసముద్రాన్ని మన కళ్ళతో చూడగలిగామన్నటువంటి విధంగా జరగడం జరిగింది. నిర్వాహకులు మరి అదేవిధంగా నిన్న దీపాల అలంకరణతో దీపాలు అందరూ కూడా దాదాపుగా 50-60 వేల మంది దీపాలు పట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని రావడం. మరి అదేవిధంగా నిన్న చూస్తే ఊరేగింపు కన్నుల పండగగా మరి కిలోమీటర్ల పాటు పొడుగ్గా జరిగేటువంటి ఊరేగింపు కానీ అమ్మవారిని మనం అలంకరించుకోవడం, ఆలోచించడం, వారి యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి ప్రయత్నం చేసే విధానాన్ని మరి మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఈ కార్యక్రమానికి బాధ్యతగా తీసుకున్నటువంటి ఆనాటి పైడికొండ మాణిక్యాలరావు గారు ఈ రూపాన్ని తీసుకొస్తే దీన్ని ఆకలింపు చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు రంగరంగ వైభవంగా ఇదొక బాధ్యతగా అమ్మవారి యొక్క భక్తిని అందరికీ అందించాలి, ఆశీర్వాదాలు అందరూ పొందాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలి, అందరూ భోగభాగ్యతలు విలుసాలని చెప్పి ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ, తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో జాతరకు వచ్చే భక్తులతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. వాహనాలు, కార్లు, మోటార్ సైకిల్తో ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు గురయ్యారు. పట్టణ సీఐ ఆదిప్రసాద్ చొరవతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. సార్ తాడేపల్లిగూడెం పట్టణంలో మత సామరస్యతతో ప్రజలు తమ తమ పండుగలను ఆనందంగా చేసుకుంటున్నారని పట్టణ ప్రముఖ న్యాయవాది మాకా శ్రీనివాస్, యువ న్యాయవాదులు షరీఫ్, రాజేష్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామదేవత బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం మొక్కుబడులు, సహబంతి భోజనాలతో ముస్లిం సోదరులు, రంజాన్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ఏసుమాల సహబంతి భోజనాలన్నీ కూడా ఏకకాలంలో రావడం, అందరూ తమ తమ ఆచారాలు పాటిస్తూ గడపడం ఆనందదాయకమన్నారు. పట్టణంలో మునిపెన్నడూ లేని రీతిలో నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జాతర నిర్వహణ చేయించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ 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 బలుసులమ్మ తల్లి ఉత్సవాన్ని, జాతర మహోత్సవాన్ని తాడేపూడెం ప్రజలందరూ కూడా
జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం అవినీతి రహితంగా ఆనందంగా ఎవరికీ భయపడకుండా ఒకరంటే ఒకరు సోదర భావంతో ఈ రోజున బలిసలమ్మ జాతర మహోత్సవంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే రోజునే మరి మన శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏ రకంగా ఫిక్స్ చేశారు కానీ ఇదే రోజున ముస్లిం సోదరుల యొక్క కార్యక్రమం కానీ విందు కార్యక్రమం కానీ అలాగే క్రిస్టియన్ సోదరులు వాళ్ళు యేసు మాల వేసిని వాళ్ళు కానీ భోజనాలు కానీ ఒకే రోజున రావడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి ఆనందదాయకంలో ఎప్పుడూ కూడా కనివిన రీతిలో తాడేపల్లిగూడెం జరుగుతుంది. మరి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 62,000 ఓట్ల మెజార్టీని ఇచ్చారంటే దానికి ఆయన ప్రతిఫలంగా కృతజ్ఞత తీర్చుకుంటాడని చెప్పాలి. మన ప్రజలందరూ కూడా సోదర భావంతో కులాలకి అతీతంగా కాకుండా మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా అభివృద్ధి చెందుతూ అవినీతి రహితమైన తాడేపల్లిగూడెం చూస్తున్నాము. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఔన్నత్యంలాగా ఈరోజు తాడేపల్లిగూడెం దానికి నిదర్శనంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు మన బొలిసలమ్మ తల్లి జాతర మరియు రంజాన్ మరియు యేసుమాల యొక్క భోజనాలు అన్నీ ఎటువంటి గొడవలు ఎటువంటి విద్వేషాలు లేకుండా చాలా ఔన్నత్యంగా ఉన్నతంగా చేసుకుంటున్నాము. దీనికి నేను అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. అలాగే బొలిసలమ్మ తల్లి జాతర జరుగుతున్నందుకు వల్ల అందరికీ బొలిసలమ్మ జాతర తరఫున శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. అలాగే యేసుమాల కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాను. రంజాన్ ముబారక్. అస్సలాము. సనాతన ధర్మం సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని యువత ఆధ్యాత్మికత వైపు మళ్లీ మంచి విలువలను అలవరుచుకోవాలని హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానాధీశ్వరులు జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతి స్వామీజీ పిలుపునిచ్చారు. భీముడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో పంచాంగకర్త కాలిబొట్ల పార్వతీశ్వర శర్మ నివాసానికి స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పంపా భువనేశ్వరి సమేత విరూపాక్షేశ్వర చౌంద్రమౌళీశ్వరులు సాలిగ్రామాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలసానిపల్లి భీముడోలు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భువనేశ్వరి పీఠాన్ని దర్శించుకుని స్వామివారి చేతుల మీదుగా తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గోవులు భారతీయ సంస్కృతిలో పవిత్రమైనవని వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. గోవుల సంరక్షణ ద్వారా ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుందని సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే యజ్ఞ యాగాలు నిర్వహించడం ద్వారా వాతావరణ శుద్ధి ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో గోశాలలను అభివృద్ధి చేయాలని గోవుల పట్ల కరుణ సేవాభావం పెంపొందించుకోవాలని స్వామీజీ సూచించారు. ఏఎంసీ చైర్మన్ శేషగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పెండ్యాల వెంకటరావు అర్చకులు బృందావనం శేషు పొలసానిపల్లి అగ్రహారం పండితులు గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రైతు రక్షణ వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో వక్తలు తెలిపారు. రైతు మనుగడ కోసం ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంటల రైతులు కనీస మద్దతు ధరలు రాక పంటలు కొనే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వేల సంవత్సరాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జమీందారులు చేస్తున్న అంగడాలు, జమీందారుల కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గరదారులు, అట్లాగే వాళ్ళ ఇతర అధికారులు చేస్తున్నటువంటి దినుము వాళ్ళు చేస్తున్న నిర్బంధాలన్నీ రికార్డు చేసుకుంటూ పిటిషన్లు తీసుకుంటూ యాత్రలు జరిగి చివరికి మెడ్రాస్ అప్పుడే వింతగా ఏర్పడినటువంటి మెడ్రాస్ ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదిక అమలు కోసం నివేదిక మీద
చర్యల కోసం పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేస్తే చివరికి మద్రాసు ప్రభుత్వం పండూరు ప్రకాశం పంతులు గారి నాయకత్వాన కమిటీని వేసింది. ప్రకాశం కమిటీ అంటారు. ఉద్యమానికి ఆది కేంద్రంగా అనేక మంది నాయకుల్ని తయారు చేసి సృష్టించినటువంటి జిల్లాగా ఈ జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా చెప్పారు. కుమారెడ్డి సత్యానంద గారు లాంటి వారు, ఉత్తరాజు రామన్ గారు లాంటి వారు, అన్నే వెంకటేశ్వరరావు గారు లాంటి వారు. ఇంకా చెప్పాలి అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి రైతాంగాన్ని సమీకరించి తన ప్రాణాలను అర్పించినటువంటి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు కూడా మన ఉమ్మడి జిల్లాకి రైతాంగ ఉద్యమానికి గొప్ప ప్రేరణ. అలాగే ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అది జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. గిరిజన ప్రాంతంలో సోయల్ గౌతులు గారు లాంటి వాళ్ళు, కోయ రైతులు, పండురెడ్డి రైతు నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.